ఆదిత్య డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు 48 మంది గోదావరి జలాలను శుభ్రం చేసి ప్లాస్టిక్, చెత్త తదితర వ్యర్థాలను తొలగించారు. జ్ఞాన సరస్వతి ఆలయంలో ఆలయ స్తంభాలను గుడ్డతో తుడిచే వాలంటీర్లు తమ సేవలను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కమిషనర్ విశ్రాంత ఆర్టీఓ ఎం జితేంద్ర, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఎఫ్ఎస్ఎస్ సభ్యులు పివిఎస్ కృష్ణారావు, జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ జివిఎస్ నాగేశ్వరరావు రూపకల్పన చేయగా, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, పోల్కొండ సాయి, శిరీష, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మౌనీష, ఆలీ, వినయ్, ఎన్ఎస్ఎస్ లీడర్ సుమ తదితర వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం ఆధ్యాత్మిక, పర్యావరణ సంబంధిత సేవలు చేస్తున్నందుకు ఆదిత్య అధినేత డాక్టర్ నల్లమల్లి శేషారెడ్డి, డైరెక్టర్ ఎం సుగుణారెడ్డి, ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్ తదితరులు అభినందించారు. సరస్వతి ఘాట్ దగ్గర ఆదిత్య ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అందరూ కూడా కలిసి ఇక్కడ కొద్దిమంది ఈ ఘాటును శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రానున్న రోజుల్లో మనిషికి, మానవాళికి తిండితో పాటు చెత్త కూడా పెద్ద సమస్య అవుతుంది. ఒకప్పుడు తిండి లేదనుకునే వాళ్ళం, ఇప్పుడు చెత్త అనేది సమస్య. దాన్ని ఎవరు కూడా అర్థం చేసుకుంటలేదు. భవిష్యత్తులో బహుశా చెత్త కోసం ఒక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పడుతుంది. మంత్రి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎలా ఉన్నాడో చెత్త శాఖ మంత్రి అని కూడా వచ్చే పరిస్థితి ఉంది. అందుకు మానవాళి ప్రకృతిని సరిగా ఉంచుకోవాలనుకుంటే ఈ ప్రకృతిని మనం కలుషితం చేయకుండా కాపాడుకోకపోతే కనుక రానున్న తరాలు చాలా ఇబ్బంది పడతాయి. ఆ విషయంలో మరి ముఖ్యంగా ఆదిత్య విద్యార్థులు అందరూ కూడా ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా తెలుసుకుంటూ వాళ్ళ జీవితంలో ఇంకెల్లకాలం ఈ పరిశుభ్రత గురించి లేదా పర్యావరణం గురించి వాళ్ళు నేర్చుకుంటారు. ఆదిత్య ఎన్ఎస్ఎస్ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఇదేదో కంటి తుడుపుగా కాకుండా రెగ్యులర్గా ప్రతి ఆదివారం ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి అనేటువంటి పెట్టుకుని ఇప్పుడు మనకు మాజీ మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే అన్నవరం దేవస్థానం చైర్మన్ గారు చేసినటువంటి జితేంద్ర గారు చెప్పినట్టుగా పర్యావరణ పరిరక్షణ అనేది ముఖ్య కర్తవ్యం అని మేము ఎప్పుడో గుర్తించాం. అంచేత మేము ఎప్పుడూ కూడా ఈ పరిశుభ్రత కానీ, మొక్కలు నాటడం కానీ ఈ రెండు కార్యక్రమాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ, అలాగే రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో కూడా వెళ్ళి చెత్త ఏరి ఆ ప్రయాణికుల దగ్గరికి వెళ్ళి చెత్త వేయొద్దు అని చెప్తూ ప్రోగ్రాములు చేస్తూ ఉన్నాం. ఆదివారాలే కాకుండా విడి రోజుల్లో కూడా ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఈ గౌతమి ఘాట్ కానీ, ఆ కోటి దీపోత్సవాలకు సంబంధించిన కానీ మా వాలంటీర్లు చేసే సేవలు అమోఘం. ఏదైనా ఒక కార్యక్రమం ఉంది అంటే నేను చాలా గర్వంగా చెప్తాను, ఆ కార్యక్రమం నిర్వహణకు ఫస్ట్ ఫోన్ వచ్చేది ఆదిత్య నాగేశ్వరరావు గారికి, లేకపోతే నాకు.